హలో ఎవ్రీవన్. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ కొత్త నోటిఫికేషన్‌లో ప్రీవియస్ నోటిఫికేషన్‌కి ఇప్పటికి చేంజ్ ఏందంటే, మనకి కొత్త రూల్ ఒకటి తీసుకొనొచ్చారు. ఇంతకుముందు నోటిఫికేషన్‌కి దీనికి కంపేర్ చేసుకుంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. జాగ్రత్తగా వినండి. ఇక నుంచి మీరేదైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్‌లు ఇయన్నీ మనం సబ్మిట్ చేస్తాం కదా! సో, ఇక్కడ మనకి డేట్ కూడా చూపిస్తుంది ఇందులో. సో, ఇక్కడ మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని క్లిక్ చేశారంటే మీ కమ్యూనిటీ మీకిలా చూపిస్తుంది. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ చెప్పాలి మనం. సో, ఒకవేళ మీరు ఫేక్ డేట్ చెప్పేదను 1 ఏప్రిల్ తర్వాత డేట్ మేము నన్ను చెప్తామా అన్నారంటే, మీరిక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నంబరు అన్నీ ఇయ్యాల్సొస్తుంది. సో, మీ డేటు, కమ్యూనిటీ సర్టిఫికేట్ మీద ఇచ్చిన అక్కడ డేట్ మొత్తం మ్యాచ్ అవ్వాల్సొస్తుంది. సో, మీరెప్పుడు తీసుకోవాలంటే 1 ఏప్రిల్ 25 సో, 2025 1 ఏప్రిల్ తర్వాత నుంచే మీరు ఈ డేట్‌లోయే మీరు సర్టిఫికేట్‌లు తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గనక 31 మార్చ్‌దున్నా కానీ మీరెళ్లి ఏం చేయాలంటే కొత్త సర్టిఫికేట్‌లు తీసుకోవాలి. మరి 31 మార్చ్ కంటే ముందుంటే అప్పుడు 100% తీసుకోవాలి మీరు. సో, ఓన్లీ ఈ డేట్ నుంచి తర్వాత డేట్ వాళ్ళ వరకే అవసరం లేదు. మిగతా డేట్‌ల వాళ్ళందరూ కొత్త సర్టిఫికేట్‌లు అప్లై చేయండి. మీరు కొత్త సర్టిఫికేట్‌లు అప్లై చేస్తే లాస్ట్ డేట్ లోపు వచ్చేస్తుంది. మీరు అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు పాత సర్టిఫికేట్‌లతోటి ఫేక్ డేట్‌లేసి అప్లై చేశారంటే మీ అప్లికేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మీరు అన్ని ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పటికెళ్ళినా గాని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. మీకు జాబ్ రాదు. సో, 100% మీరు కొత్త సర్టిఫికేట్‌లు అప్లై చేయండి. ఇది అందరికీ అప్లై అవుతుంది. సెపరేట్‌గా ఎవరికని లేదు. నేనిది ఓబీసీ జస్ట్ చెక్ చేసి మీకు చూపిచ్చాను. మీకు అందరికి అప్లై అవుతుందిది. మీరు కావాలంటే ఇక్కడ ఆర్ఆర్‌బీ అప్లై.జిఓవి.ఇన్ ఈ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసి చూడండి. ఈ నోటిఫికేషన్ మనకి ఈ రోజు నుంచి యాక్టివ్‌లో ఉంది. సో, మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు వస్తుందంటే మనకి 20 నవంబర్. సో, నవంబర్ 20 మనకి లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎండింగ్ లాస్ట్ డేటు. పేమెంట్ సో, పేమెంట్ ఏమో మనం 22 నవంబర్, నవంబర్ 22కి మనం పేమెంట్ చేయొచ్చు అప్పటి వరకు. ఇక్కడ మనకి పోస్టులు ఏమేమి ఉన్నాయి చెక్ చేద్దాం. ఇక్కడ పోస్టులు మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఇక్కడేమో మనకి 161 పోస్టులున్నాయి. సో, ప్రీవియస్ నోటిఫికేషన్‌లో ఎన్నున్నాయంటే 1736 పోస్టులున్నాయి. అంటే ఒక 1600 ఆల్‌మోస్ట్. సో, 1575 పోస్టులు తక్కువున్నాయి మనకి. ఇక్కడ 615 ఉన్నాయి స్టేషన్ మాస్టరు. ఇప్పుడు మనకి స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ పెరిగింది. 379 నోటిఫికేషన్‌లు పెరిగినియి మనకి. గూడ్స్ ట్రైన్ మేనేజరు. సో, గూడ్స్ ట్రైన్ మేనేజర్ మనకేమైందంటే నోటిఫికేషన్‌లు పెరిగినియి. సో, ఇది నోటిఫికేషన్ తగ్గినియి. ఇంతకుముందు 994 ఉండింది. ఇప్పుడు మనకి 379 తగ్గినియి. మనకి స్టేషన్ మాస్టర్ పెరిగినియనమాట. సారీ గూడ్స్ ట్రైన్ మేనేజర్ పెరిగింది. అలాగే జేఏఏ పోస్ట్‌కి వేకెన్సీ కూడా మనకేమైందంటే తగ్గింది. ఇంతకుముందు 1507 ఉండింది. ఇప్పుడు 921 ఉండింది. మైనస్ 586 పోస్టులు అంటే తక్కువున్నట్టు. సేమ్ మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 పోస్టులున్నాయి. 732 పోస్టులేమున్నాయి ప్రీవియస్‌గా ఉన్నాయి. సో, ఒక 94 తగ్గినియి. సో, పెద్ద తేడా ఏం లేదన్నట్టు ఇక్కడ. ట్రాఫిక్ అసిస్టెంట్ ఇది కొత్తగా వచ్చిందనమాట మనకి. సో, ప్రీవియస్ నోటిఫికేషన్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్ లేదు. ఇప్పుడు మనకి ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టొచ్చింది. సో, దీనికి 59 పోస్టులొచ్చినియి. ఓవరాల్‌గా మనకి 2300 పోస్టులు తగ్గినియనమాట. సో, ప్రీవియస్ నోటిఫికేషన్‌తో కంపేర్ చేసుకుంటే అందులో మనకి 71.6% ఇచ్చినట్టు. మనకి కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. 23 నవంబర్ నుంచి 2 డిసెంబర్ వరకు. సో, ఇందులో మీరు జోన్ చేంజ్ చేయలేరు. మీరు ఒకసారి జోన్ అప్లై చేస్తే అదే ఫైనల్ అవుతుంది. జోన్ చేంజ్ చేయలేరు. ఏమైనా మీది పేర్లు అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అయి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఎప్పుడంటే కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు. సో, ఈ డేట్స్ ఇవి. 23 నవంబర్ నుంచి 2 డిసెంబర్ వరకు మీరు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రీవియస్ కట్ ఆఫ్ ఎంతుండిందంటే, మనం ఒక జోన్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానిది. సో, ఇక్కడ ఒక జోన్ తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తే, మీరు రిమైనింగ్ జోన్స్‌కి కూడా సేమ్ సిమిలర్‌గానే అప్లై అవుతుంది. ప్రీవియస్‌కి మనకి 478 పోస్టులున్నాయి. సికింద్రాబాద్ జోన్‌కి. ఇక్కడ మనకి కమర్షియల్ టీసీ ఇక్కడ 80, 75, 72 ఇక్కడ ఓబీసీకి 79, ఈడబ్ల్యూఎస్‌కి 78 ఉంది కట్ ఆఫ్. సో, ఇది 1, 2, 3, 4, 5 ఉంటుంది. వేటిల్లో మనకు కట్ ఆఫ్ చూపిచ్చే వాటిల్లో ఇక్కడ కేటగరీ నంబర్ అని ఇస్తారు. సో, కేటగరీ నంబర్‌లో ఇది ఉంటుంది. 1, 2, 3, 4, 5 అనమాట. స్టేషన్ మాస్టరు మనకి ప్రీవియస్‌గా ఓన్లీ యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఉన్నయి. సో, ఇది 80, 74 ఉండింది. మనకి గూడ్స్ మేనేజర్‌కి 70, 62, 62, 68, 65 ఉండింది. జేఏఏకి 74, 65, 64, 71, 69 ఉంది. సీనియర్ క్లర్క్‌కి 77, 74, 68, 76, 75 ఉంది. మీకు స్టేషన్ మాస్టరు గూడ్స్ మేనేజరు. సో, మనకీసారి నోటిఫికేషను ఎక్కువున్నయి. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే గూడ్స్ మేనేజర్ పోస్టులు లీస్ట్ ప్రిఫరెన్స్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే అది మరీ రిస్కీ జాబు. ప్లస్ ఇంకొకటేందంటే అక్కడ ఫేవరబుల్‌గా కూడా ఉండదు మీరు వర్క్ చేయడానికి. సో, మీకక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సాలరీ బాగుంటుంది కాకపోతే. సో, మీరివి ప్రీవియస్ నోటిఫికేషన్‌లో ఉన్న మనకు పోస్టులు, అలాగే వీటికొచ్చిన కట్ ఆఫ్ సికింద్రాబాద్ జోన్‌కి. సో, ప్రీవియస్‌లో టాప్ 10 ర్యాంకులు మన జోన్ నుంచే వచ్చారు.
సో, టాప్ 10 ర్యాంక్‌లో ఒక 2, 3 మెంబర్స్ పైనే మనకి మన జోన్ నుంచే వచ్చారు. సికింద్రాబాద్ జోన్ నుంచే వచ్చారు మీకు. సీబీటీ 1. ఇక మనకి ప్రెజెంట్ నోటిఫికేషన్‌లో 396 పోస్టులున్నాయి. ఇది 2025 ఇప్పుడొచ్చిన నోటిఫికేషన్‌కి. ప్రీవియస్ నోటిఫికేషన్‌కి, మన నోటిఫికేషన్‌కి కట్ ఆఫ్ ఎంత పెరగొచ్చంటే 5-8 మార్కులు 100% పెరుగుతుంది మీకు. ఎందుకంటే మనకి పోస్టులు తగ్గాయి. సో, మనకి ఇక్కడ 80 పోస్టులు తగ్గినియి చూడండి. సో, 80 పోస్టులు తగ్గినియి. సౌత్‌లో పోస్టులు కూడా చానా జోన్స్ తగ్గినియి. సో, మన జోన్‌లో కట్ ఆఫ్ ఎప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళు కూడా మన జోన్ సైడే అప్లై చేస్తారు ఎక్కువ మంది. మీ కేటగరీలో కనుక వేకెన్సీ మాత్రమే చూడండి. ఇప్పుడు సపోజ్ మీకు స్టేషన్ మాస్టర్ పోస్ట్ అప్లై చేయాలి మీరు. మీరు స్టేషన్ మాస్టర్ పోస్ట్ అప్లై చేయాలంటే మీరు ఓవరాల్ వేకెన్సీలు ఎన్నున్నాయో చూసుకోకూడదు. మీ కేటగరీ సపోజ్ మీది యూఆర్ కేటగరీ అయితే మీ కేటగరీలో ఎన్ని పోస్టులున్నాయి. సో, మీ జోన్‌కి కరెక్ట్‌గా ఎన్ని పోస్టులున్నాయి. అలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు. సో, ఇప్పుడు నేను జేఏఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నాననుకోండి సికింద్రాబాద్ జోన్‌లో. సో, జేఏఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీలున్నాయి. సో, నాకియి సరిపోతాయి. ఇయి నేను క్రాక్ చేయగలను అనుకున్నారంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలా మీకు నచ్చిన పోస్టులు ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకొని, ఆ నచ్చిన పోస్టులు ఆ జోన్‌లో మీ కేటగరీకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో చెక్ చేసుకొని, ఆ తర్వాతే అప్లై చేయండి. ఇవి మన ఛానల్ ప్లే లిస్ట్‌లో ఉన్న ఫ్రీ వీడియోస్ అన్నీ మీకు సో, ఇవన్నీ మీకు ఫ్రీ వీడియోస్ వీటిలిని చూసి మీరు మంచిగా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఇవన్నీ డీటెయిల్‌గా ఏ టు జెడ్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అయిపోతూ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కవర్ అయిపోయి ఉంటాయి ఇందులో. ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి ఎన్‌టీపీసీ మన ఓల్డ్ సబ్‌స్క్రైబర్స్, న్యూ సబ్‌స్క్రైబర్స్ అయినా కానీ మోస్ట్‌లీ ఈ వీడియోస్ మీరు చూసే ఉంటారు. సో, ఈ ప్లే లిస్ట్‌లో వీడియోస్ చెక్ చేసి చూడండి. ఇవి టెక్నీషియన్ పేపర్స్ మొత్తం మీకు మ్యాథ్స్ అన్నీ చేసున్నాను నేను ఇందులో. ఇవి 2 కవర్ అయిపోతాయి. ఇక్కడ ఆర్ఆర్‌బీ గ్రేడ్ 3 అన్ని పేపర్స్ కవర్ అయ్యినాయి. అలాగే మన ఛానెల్‌లో ఏఎల్‌పీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పున్నాను నేను. ఏఎల్‌పీ 13 పేపర్స్ మొత్తం ఫుల్ పేపర్స్ చేసున్నాం మనం. అలాగే ఆర్‌పీఎఫ్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఇవి బెస్ట్ క్వెషన్స్ తీసుకొని చేసున్నాం మనం. సో, ఈ రిమైనింగ్‌వి కూడా మీకు వన్ బై వన్ అన్నీ అప్‌డేట్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్‌సీఈఆర్‌టీ తెలుగు మీడియం. సో, ఎన్‌సీఈఆర్‌టీ తెలుగు మీడియం వీడియోస్ మనకి 6-10 మొత్తం కంప్లీట్ చేసేసాను. మీకు 11, 12 ఎన్‌సీఈఆర్‌టీ కూడా అప్‌లోడ్ చేసేస్తాను. సో, ఇవి అయిపోయిన వెంటనే మీకేం చేస్తాను ఇంగ్లీష్ మీడియం ఎన్‌సీఈఆర్‌టీ 6-12 కూడా సేమ్ ఇలాగే. మీకు వన్ బై వన్ అన్నీ ఏ టు జెడ్ మొత్తం కలిపి అప్లై చేసేస్తాను. మన యూట్యూబ్ ప్లే లిస్ట్‌లో మీకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పరమార్ ఎస్ఎస్‌సి ఫ్యాట్ మ్యాన్ బుక్కు. సో, ఇది మెయిన్‌గా మనకేందంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి, ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ గురించే మనకేం చేస్తున్నానంటే జనరల్ సైన్స్ వీడియోస్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ వీక్ నుంచి స్టార్ట్ చేసేదని మీకు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేస్తాను. ఫిజిక్స్‌తో స్టార్ట్ చేస్తాను. సో, ఫిజిక్స్‌తో స్టార్ట్ చేసి అప్‌లోడ్ చేస్తాను. ఒకవేళ మనకి టైం గనక గ్రూప్ డి ఎగ్జామ్‌కి కొంచెం టైం మిగిలింది కొద్దిగా చేసుకోవడానికి అన్నీ కలిసొచ్చిందంటే మాత్రం మైండ్ మ్యాప్స్ కూడా జనరల్ అవేర్‌నెస్ గురించి ఇవి నేను స్టార్ట్ చేసేదని గ్రూప్ డికి అప్లై చేస్తాను. ఒకవేళ మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ అయన్నీ అయిపోయినియంటే, మీకు పెండింగ్ వీడియోస్ ఏమన్నా ఉన్నా కానీ మిగిలిపోతే ఏమన్నా, నేను గ్రూప్ డి ఎగ్జామ్స్ తర్వాత రిమైనింగ్‌వి కూడా మీకు అప్‌డేట్ చేసేస్తాను మొత్తం. ఇది మన యాప్ అనమాట. స్టడీ విత్ ప్రసాద్ యాప్ ఉంటుంది. సో, ఈ యాప్‌లో మీకేందంటే గ్రూప్ డి, ఎన్‌టీపీసీ, ఏఎల్‌పీ, అండర్ గ్రాడ్యుయేట్స్ అన్ని ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఎగ్జామ్ పేపర్స్ మీకు ఎన్‌టీపీసీ అలాగే కానిస్టేబుల్ లేవు. ఈ 2 కూడా మనం అప్లై చే నేను యాడ్ చేసేస్తాను మీకు మొత్తం. ఇయన్నీ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 అవైలబుల్ ఉంటాయి. ప్రెజెంట్ అయితే మీకు తెలుగు మీడియం మొత్తం అప్‌డేట్ అయిపోయినాయి. ఇంగ్లీష్ మీడియం నేను అప్‌డేట్ చేస్తాను వన్ బై వన్. మీరొకసారి మన యాప్‌లో ఆఫర్ కూడా నడుస్తుంది. మీరు ఆ ఆఫర్ ఏంటనేది మీకు కొంచెం సర్ప్రైజు. మీరు మన యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆఫర్ చెక్ చేశారంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా యాప్ డౌన్‌లోడ్ చేసేయండి. మీకు 100% ఆఫర్ నచ్చుతుంది. సో, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, టెస్ట్ సీరీస్ అన్నీ మీకు అందులో అవైలబుల్ ఉంటాయి. సో, ఇది ఆఫర్ కాకుండా నార్మల్ ప్రైస్ ఇది. వాలిడిటీ 1 ఇయర్. సో, మీకిదే ఇండియాలో ఇంతకంటే తక్కువ ప్రైస్‌లో అయితే ఎక్కడ టెస్ట్ సీరీస్‌లు లేవు. మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఇండియాలో ఇంతకు మించి తక్కువ ప్రైస్‌లో లేవు. తెలుగు మీడియంలో అయితే మీరు ఎంత డబ్బులు పెట్టినా గాని మీకు పేపర్‌లు ఎక్కడా లేవు మీకు. మీరు ఎంత డబ్బులు పెట్టినా మీకు తెలుగు మీడియంలో అయితే పేపర్ లేవు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. లేదంటే మీకేదన్నా సోర్స్‌లు ఏమన్నా ఉంటే చెప్పండి. పలానా పేపర్‌లు, పలానా ఇన్‌స్టిట్యూట్‌వి లేదంటే ఎవరి దగ్గరన్నా ప్రీవియస్ పేపర్‌లన్నీ మన దగ్గర తెలుగు మీడియం ఎవరి దగ్గరన్నా ఉంటే చెప్పండి మీరు. ఇక మనకి ఏజ్ లిమిట్. సో, ఏజ్ లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెక్ చేస్తారంటే ఇక్కడ 18-33 ఇది ఎవరికి మనకి యూఆర్ ఆళ్ళకి. ఇక్కడ లోయర్ ఏజ్ లిమిట్ అంటే అన్నిటికంటే మినిమమ్ ఏజ్ లిమిట్ ఇది. సో, 1 జనవరి 2008 ఇది మినిమమ్ అన్నమాట. దీని తర్వాత అంటే ఈ డేట్ తర్వాత పుట్టినోళ్ళందరూ మనకి నాట్ ఎలిజిబుల్. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్. సో, 2026 డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఇక్కడ మాక్సిమం. సో, దీని వరకు చెక్ చేస్తారు. దీనిలోపు మన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ 1993లో మీరు పుట్టారు. సో, 1993 జనవరి 2 ఫస్ట్ తారీఖు. ఇది మీ డేట్ అయిందనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి మీకెంతవుతాయి? 33 అవుతుంది. మీరు దీనికంటే ఒక డేట్ తర్వాత పుట్టినా గాని మీకేమవుతుందంటే 33 కంటే ఎక్కువైపోతారు. సో, ఇంతవరకు ఏజ్ లిమిట్. సో, ఈ డేట్‌లో ఉండాలి మీరు.
దీనికంటే ముందు పుట్టుండకూడదు. అంటే దీనికంటే తర్వాత పుడితే మీరు తక్కువ వయసవుతారు గానీ, ఇప్పుడు సపోజ్ మీది 1, 1 1993 అనుకుందాం. మీరు యువర్. మీరు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ ఓబీసీ క్రీమీ లేయర్ అయితే 2, 1, 90 ఇది మన ఏజ్ లిమిట్. సో, ఈలోపు చూసుకోవాలి మీరు. మీరివి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇగో గూడ్స్ ట్రైన్ మేనేజరు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జేఏఏ, ఇక్కడ మనకి సూపర్వైజర్ పోస్టు, స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్. సో, ఈ అన్ని పోస్టులకి ఇక్కడ మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కి మాత్రమే స్కిల్ టెస్ట్‌లేమీ లేవు. సో, రిమైనింగ్ గూడ్స్ ట్రైను ఇక్కడ మనకి ఈ పోస్ట్ ఒకటి, అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఈ 2 పోస్టులకి మీకు స్కిల్ టెస్ట్‌లు లేవు. ఇక్కడ మనకి సీనియర్ క్లర్క్‌కి, జూనియర్ క్లర్క్‌కి టైపింగ్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకి సీబీఏటీ ఇది కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ టైప్‌లో ఉంటుంది. సో, ఇది సైకోమెట్రిక్ టెస్ట్ కాదు. సీబీఏటీ ఇది వేరు, అది వేరు. జస్ట్ మీరు ఎగ్జామ్‌కి ఎలిజిబులా కాదా? ఈ పోస్టులకి ఈ ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత ఈ పోస్ట్‌కి మీరు క్వాలిఫై అయిపోతే అక్కడ జాబ్ రిలేటెడ్‌కి మీకు సింపుల్ క్వెషన్సే వస్తాయి. మీరది ఎగ్జామ్స్ టైమ్‌లో మీకు అర్థమైపోతుంది. ఆ టైమ్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అవసరం లేదు. మీరివి ఇక్కడి వరకు వచ్చే తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరికీ కంపల్సరీ. మెడికల్ టెస్ట్ అందరికీ కంపల్సరీ. వీటికి సంబంధం లేదు. ఇవి మాండేటరీగానే ఉంటాయి అన్ని పోస్టులకి. ఇవి అహ్మదాబాద్ జోన్ పోస్టులు. అలాగే అజ్మర్‌ల్ ఈ పోస్టులనమాట. నెక్స్ట్ ఇది బెంగుళూరు జోను. సో, బెంగుళూరు జోన్‌లో మనకి ఎక్కువ పోస్టులు ఎక్కడున్నాయో చెక్ చేసండి. ఇక్కడ మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎక్కువ పోస్టులున్నాయి. అలాగే మనకి జేఏఏ. సో, జేఏఏకి మనకి ఇక్కడ 26, ఇక్కడ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇక్కడ 29, స్టేషన్ మాస్టర్ 36 ఉన్నాయి మనకి. ఇవి భోపాల్ పోస్టులు. ఇవి భువనేశ్వర్ జోను. మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎక్కువ పోస్టులున్నాయి. జేఏఏ పోస్టులు లేవిక్కడ. స్టేషన్ మాస్టర్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులున్నాయి. సో, ఇక్కడ మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు బానే ఉన్నాయన్నమాట. ఇవి బిలాస్పూర్ జోన్‌లో ఈసారి బాగా ఎక్కువ వేకెన్సీ వచ్చేసింది మనకి. 864 ఇక్కడ నార్త్ వాళ్ళు గట్టిగానే అప్లై చేస్తారు ఈసారి. సో, ఇది మన సౌత్ ఇండియా సైడ్ పోస్టులే మనకెక్కువొస్తాయి. ఇయి కొద్దిగా చూసుకోండి మీరు. గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులే ఎక్కువున్నాయి మొత్తం. ఇందులో 864లో 800 పోస్టులు, 812 పోస్టులున్నాయి మీకు. ఓన్లీ గూడ్స్ ట్రైన్ మేనేజర్. రిమైనింగ్‌లో 35 స్టేషన్ మాస్టర్. మిగతా పోస్టులు తక్కువే. సో, మీరిప్పుడు జేఏఏ పోస్టులు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ 6 పోస్టులే ఉన్నాయి. 864 ఇట్లా చూసి అప్లై చేయకూడదు. మీ కేటగరీ వైస్ ఏమేమి పోస్టులున్నాయో ఇయి చూసుకోండి. సో, ఇలా మీకు నచ్చిన పోస్టులేంటి వాటిలో చెక్ చేసుకోవాలిలా. ఇది చండీగఢ్. నెక్స్ట్ ఇది చెన్నై జోన్. సో, చెన్నై జోన్‌లో ఈసారి తక్కువ పోస్టులున్నాయి. 187 ఉన్నాయి. మీకు అందులోను జేఏఏ పోస్టులయితే బాగున్నాయి. యూఆర్ గనక మీరు అప్లై చేస్తున్నారంటే జేఏఏకి ఇది మంచి జోన్ అవుతుంది మీకు. 44 ఇచ్చున్నాడు. అలాగే ఓబీసీకి 29 ఇచ్చున్నాడు మీకు. సో, మీరు జేఏఏ గనక ప్రిఫర్ చేస్తున్నారంటే ఇది చానా మంచి జోన్ అవుతుంది మీకు. సికింద్రాబాద్ జోన్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ కట్ ఆఫే ఉంటుంది మీకు. ఇది గోరఖ్‌పూర్. తక్కువ కట్ ఆఫ్ ఎక్కడుంటుందంటే 2 సేమ్ ఉంటే కంపేర్ చేసుకునేటప్పుడు తక్కువుంటుంది. సో, ఈ పోస్టులకైతే మాత్రం మీరు జేఏఏ పోస్టులకైతే ఇక్కడ అప్లై చేయండి. అలాగే మీకిక్కడ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది. ఈ పోస్టులు బానే ఉన్నాయి 50కి. ఇవి గువాహటి, ఇది జమ్మూ శ్రీనగర్‌కి, ఇది కోల్కతాకి. సో, కోల్కతాకి కూడా మనకి అన్ని పోస్టులకి కొంచెం కొంచెం అన్నట్టిచ్చారు. సో, ఇక్కడ 135, ఇక్కడ 154 గూడ్స్ మేనేజర్‌కి. జేఏఏ పోస్టులు బానే ఉన్నాయి మనకిక్కడ. నెక్స్ట్ అలాగే మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు గూడా బానే ఉన్నాయి. ఇది మాల్డా పోస్టులు. ఇక్కడ మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులే ఎక్కువున్నాయి మొత్తం. ఇది ముంబై జోను. సో, ముంబై జోన్‌లో 596 ఇచ్చారు. 596లో మీకు గూడ్స్ ట్రైన్ మేనేజరే మీకు ఆల్‌మోస్ట్ 220 ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ మీకు కొంచెం కొంచెం తక్కువ పోస్టులున్నాయి. ఇక్కడ మరీ ఎక్కువ పోతుంది. ఇక్కడ అప్లై చేయొద్దు. పాట్నా. సో, పాట్నా ఇక్కడ మరీ తక్కువ పోస్టులున్నాయి. ప్రయాగ్‌రాజ్ ఇక్కడ తక్కువ పోస్టులే ఉన్నాయి. సో, ఇది రాంచీ. రాంచీలో 650 పోస్టులున్నాయి. అందులో 575 ప్లస్ ఇక్కడ 10. 585 పోస్టులు మొత్తం మనకి గూడ్స్ ట్రైన్ మేనేజరే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మన జోను. సో, మన జోన్ ఏంటి సికింద్రాబాద్. ఇక్కడ సికింద్రాబాద్‌లో మనకి గూడ్స్ ట్రైన్ మేనేజరు ఇక్కడ 137 ప్లస్ 53 190. సో, 190 పోస్టులు ఇక్కడే ఉన్నాయి. మనకి సగం పోస్టులు అక్కడే పోయినాయి. ఇక మిగిలినయి ఏమున్నాయి చూడండి. స్టేషన్ మాస్టర్. స్టేషన్ మాస్టర్ ఒక 74. ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఈ ఒక 34. మీరిక్కడ చెక్ చేసారంటే జేఏఏ పోస్టులున్నాయి. జేఏఏ పోస్టులు ఎంతున్నాయి? 71 ఉన్నాయి. ఇది గనక మీ ప్రిఫరెన్స్ పోస్ట్ అయితే మీరు చెన్నై అప్లై చేయండి. ఇక్కడ 29, ఇక్కడ 16 ఉన్నాయి. సో, మీకు చెన్నై చూపిస్తాను. ఇక్కడ ఎంతున్నాయి మనకి? 44 అదెక్కడైతే 29, 16 ఉన్నాయి. మీకు ఓబీసీకి చెప్తున్నాను. అలాగే యూఆర్‌కి చూపిచ్చాను. అక్కడ మీకేమున్నాయి? ఇక్కడ 44 ఉన్నాయి. సో, తేడా చూడండి.
సో, ఇక్కడ 13 ఆల్‌మోస్ట్ మీకు మ్యాచ్ చేయడానికి ఒక 70%, 80% పోస్టులు ఇక్కడ ఎక్కువున్నాయి. సో, జేఏఏ పోస్ట్ గనక మీరు అప్లై చేస్తున్నారంటే సికింద్రాబాద్ జోన్ కాకుండా మీరు చెన్నై జోన్ అప్లై చేయండి. సో, సికింద్రాబాద్ జోన్ పోస్టులివి. మీరు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే ఇక్కడ మీకు 22, 5 ఉన్నాయి. మీరు ఈ పోస్టులకి అప్లై చేసేవాళ్ళయ్యున్నారంటే మాత్రం మీరు చెన్నై జోన్‌కి అప్లై చేయండి. ఇక్కడొద్దు. నెక్స్ట్ సిలిగురి, అలాగే తిరువనంతపురం జోన్‌లో ఈ పోస్టులనమాట. సో, ఇవి పోస్ట్‌లకి రిలేటెడ్ వేకెన్సీలు. అలాగే మనకి వీడియోలు, ప్రీవియస్ టెస్ట్ సీరీస్‌లు అన్నీ ఇంక్లూడ్ చేసున్నాము. వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అదే ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి.